వేతనం ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మేము కార్మికులు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మేము కార్మికులు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఇంజనీరింగ్ కార్మికుల పోరాటం నేర్చుకెళ్ళి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా ఈవేళ కౌన్సిల్ అవ్వచ్చు. ఇక్కడ పనిచేస్తూ మరణిస్తారో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా కోరుతున్నారు. సంక్షేమ పథకాలు ఏవైతే ఇంతకు ముందంతా వీళ్ళకి వచ్చేవో వాటిని ఈ రోజు తీసేసిన పరిస్థితి. కేవలం 13,000 రూపాయలతోనే ఈ రోజు కాలం వెళ్లపుచ్చాలంటే అది ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిన పనే. ఇదే కాకుండా ఇక్కడ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ కు జీతాలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలానే ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు, స్త్రీలకు మరియు పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని. అదే రకంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడాను సమాన వేతనాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అడుగుతున్నారు. ప్రభుత్వం ఏదైతే 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ప్రకటించిందో ఈ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ కూడాను 62 సంవత్సరాల వరకు పని కల్పించాల్సిందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా మీరు అడిగిన ప్రతిదీ కూడాను ఒకసారి మానవ దృక్పథంతో కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జీతాలు పెంచాలి. అలానే వీరికి 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడాను పర్మనెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మీరు అడిగే ప్రతిదీ కూడాను ఒక న్యాయబద్దమైనటువంటి ఒక డిమాండ్ గా మా అందరికీ అనిపించి ఈరోజు